ఇప్పుడే మొద్దులు వీకించుకోవాలి, ఎందుకంటే వాన పడ్డప్పుడు మెత్తగా వెళ్తాయి అన్నాడు. చూడండి ఎంతలా మొద్దు, ఒక దెబ్బకి అవతలేసి మొత్తం 50 మొద్దులే. పని అయితే అయిపోయింది మనకు. గిరీస్ అంతా కొట్టుకున్నాం. అది ఏం చేసాం, ఖాళీ ఉండి మనం ఏం పొడుస్తామని ఇక్కడ స్టిక్ భూమి రాకుండా మనకు నీట్గా వెళ్తాయి మొద్దులు. ఇగో చూడండి ఎంతలా మొద్దు అయినా కానీ టెక్నిక్. మేమైతే 3-4 రోజులు అవుతుంది దానం చేయక. ఈ పడంతోనే మొత్తం బండిని నడిపిస్తున్నాం. ఆట వస్తే మళ్ళీ సైడ్లో పోతాయి. మొత్తానికైతే మనం మొత్తం దగ్గరికి కొట్టాలి మొత్తం మన బండితోనైతే. హలో గైస్, వెల్కమ్ టు స్వామి అఫీషియల్ ఫ్యామిలీ బ్లాగ్స్. సో గైస్, ఈరోజు వీడియో వచ్చేసి అయితే మనం మొత్తానికైతే నిన్న నాంపల్లి దగ్గర నేరడపల్లి నిమ్మలగూడెం వల్ల అయితే మనం బండి స్టార్ట్ చేసినాం. నిన్ననైతే మనం 1 అవర్ 1 గంట సేపే నడిపినాం, ఎందుకంటే నిన్న ముహూర్తం మంచిగా ఉందని. నిన్న బండి అయితే 1 గంట సేపే నడిపినాం. ఇక 1 గంట సేపు నడిపి మనం బంద్ చేసి మళ్ళీ మాల్కి వెళ్ళి వచ్చినాం. ఈరోజు అయితే మనం పొద్దుగాల చూడండి 6:30కి వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే మన బండి పొద్దుగాలే స్టార్ట్ చేయాలి. ఇక నిన్నవన్నంటే ఇక మనం బండి తీసుకున్నాం, బండి మొత్తం చేయించినాం కాబట్టి మనకు పని కూడా నడవలేదు. కాబట్టి మనకు నిన్ననైతే 1 గంట నడిచింది. ఈ రోజు నుంచి అయితే మనం డైలీ నడపాలి కాబట్టి పొద్దుగాల 6 గంటలకే పోతున్నాం బైక్ జర్నీ కింద నేను మహేందర్. ఇక మనం ఈరోజు ఎన్ని గంటలు కొట్టేది, మనం ఏం పని చేసేది, మనం ఆడికి పోయినాక చెట్లు వీకాల, చెట్లే మ్యాక్సిమం చెట్లే ఉన్నాయి అన్నీ, మొద్దులు వీకాలి. ఇక ఆడికి పోయినాక మొద్దులు వీకాలి, డీజిల్ అయితే సరిపోతుంది. డీజిల్ అయితే మనం నిన్ననే ఫుల్ ట్యాంక్ చేయించినాం, ఇక సరిపోతుంది. మొత్తానికైతే మనం ఆడికి పోతున్నాం సైడ్ కాడికి. ఈ నుంచి మన మాల్ కాడి నుంచి 30 కిలోమీటర్లు అయితే వస్తుంది, ఎక్కువేం వస్తలేదు, 30 కిలోమీటర్లు అయితే వస్తుంది. బైక్ మీద పోతున్నాం. సో గాయ్స్, వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇది మన కొత్త ఛానల్. మీరు ఎంత సపోర్ట్ ఇస్తే అన్ని వీడియోలు వస్తూనే ఉంటాయి గాయ్స్. చలో మనం అయితే బండి కాడికి అయితే వెళ్ళిపోదాం, పదండి. సో మొత్తానికి అయితే జేసీబీ కాడికి వచ్చేసినాం. మనం నుంచి ఇందాక వచ్చే వరకల్లో మనకు 1/2 అవర్ 45 నిమిషాలు పట్టింది. మొత్తానికైతే మహేందర్ జేసీబీ అయితే ఎక్కుతుండు. మనం వచ్చి నిన్న ఏం పొడిచినాం అంటే ఈడ గంట సేపు ఈ మొద్దులు తప్ప మనం ఏం పొడవలే. 40 నిమిషాలకు గంట సేపటికి మనం 2 మొద్దులే తీసినాం. ఎందుకంటే చిన్న దాంట్లకు పెద్ద దాంట్లకు చాలా తేడా ఉంటుంది కాబట్టి మనం అయితే 1 గంట సేపట్లో ఇంతవరకు చేసేసినాం అన్నట్టు. ఇక పైపులు టైట్ చేసుకుంటావా? మన హైడ్రాలిక్ పంపు కాడ కొద్దిగా పైపులు లూజ్ అయిపోయినాయి అన్నట్టు, అవి కొద్దిగా టైట్ చేసుకోవాలి. మనం టైట్ చేసుకుందాం. రేగడి బురద మొత్తం కాళ్ళకే అంటుతుంది, ఫుల్ బురద ఉంది, బురద అంటుతుంది మొత్తం. ఇక మనం హైడ్రాలిక్ పంప్ అయితే లోపల మనకు బోల్టులు లూజ్ అయినాయి. ఈ లోపల హైడ్రాలిక్ బోల్టులు అక్కడ కనిపిస్తున్నాయిగా, సరిపోతుందా? 4 పాయింట్లు ఉందంట డీజిల్. వాటర్ కడుతున్నాయి మొత్తం వేరే కాడికి. క్యాబిన్ ఉంది. రాత్రి వర్షం వచ్చింది, మాల్దికి అయితే గట్టిగా వచ్చింది కానీ ఇక్కడ తక్కువ వచ్చింది. మనం మొత్తానికి అయితే హైడ్రాలిక్ ఆయిల్ అక్కడ కనిపిస్తున్న 2 పైపుల బోల్టులు టైట్ చేసుకుంటాం. ఇక మొత్తానికైతే మహేందర్ బండి కిందకి పోయిండు. బండి కింద హైడ్రాలిక్ పంపు బోల్టులు టైట్ చేస్తుండే, ఎందుకంటే నిన్న హైడ్రాలిక్ పంపు కొత్తది చేసినాం కాబట్టి బోల్టులు అనేది లూజ్ అయినాయి. ఇక మా బండి కూడా స్టార్ట్ చేసిండు. సో మన బండి అయితే వర్క్ స్టార్ట్ అయిపోయింది. 8:30కి అయితే బండి స్టార్ట్ అయింది. ఇక మనం కూడా పోయి ఎంతసేపు కూర్చున్నాం, అవసరం అయితే నడుపుదాం. ఎంతసేపు అయితే స్టార్ట్ అయింది. టైం చూసుకున్నావా? ఎంత అయింది? 8:30కి అయితే స్టార్ట్ అయింది మన బండి. ఇక చెట్లన్నీ దిగాలి, చెట్లు దాకా ఇవన్నీ మొత్తం పుట్ట పాములు వస్తాయి, అలాగే పుట్టలు పాములు అవన్నీ మొద్దులు ఉంటే లేట్ అవుతుంది కదా పని. చిన్న చెట్లు ఉంటాయి కదా, తొందరగా మళ్ళీ 3 రోజుల నుంచి ఇవే బట్టలు, ఈ బట్టలతోనే మేము యుద్ధం చేస్తున్నాం 3 రోజుల నుంచి. మనకు ఏది దాన్ని పంపు వేయించినాడు ఇవే బట్టలు, పంపు కాదు రేడియేటర్ వేయించినాడు ఇవే బట్టలుగా, రేడియేటర్ వేసినాడు కూలెంట్ పోసినాడు ఇవే బట్టలు. మళ్ళా మనకు మొన్న హైడ్రాలిక్ పంప్ వేసినాడు ఇదే బట్టలు. మళ్ళీ నిన్న వీటికి సైడ్ కాడికి వచ్చి గంట సేపు నడిపినప్పుడు ఇవే బట్టలు, మళ్ళీ ఇవాళ ఇవే బట్టలు. మేమైతే 3-4 రోజులు అవుతుంది దానం చేయక. ఈ బట్టలతోనే మొత్తం బండిని నడిపిస్తున్నాం. నాది ఇదే టీషర్టు, ఆయన అదే
దీనితోనే మొత్తం నడిపిస్తున్నాం మొత్తానికి. చెట్లు చిన్న చిన్న చెట్లు మొత్తం పీక్ పడేయాలి మనం. ఇళ్ళకెళ్ళి కంద్రీగలు ఇట్లా వస్తాయి, మనం అప్పుడప్పుడు చూసుకోవాలి. కంద్రీగలు మళ్ళా ఏమన్నా పాములు ఏమన్నా వచ్చే ఉంటే వస్తాయన్న. తాతనే సైడ్ ఆయనదే. నిన్న అమ్మమ్మ వచ్చింది కదా, అలా భర్తన అలా భర్త అయిన తాత ఇక పొద్దుగానే వచ్చాడు. మనం ఇంటికాడి నుంచి అయితే మనం తెలుసు కదా 6:30కు 7 గంటలకు వెళ్ళాం. టైం కూడా అంత చూడలే. ఇక మనం గిడికి వచ్చే వరకల్లా అది ఇది మనం పైపులు టైట్ చేసుకునే వరకల్లా మనకి 8:30కు స్టార్ట్ చేసినాం బండి అయితే. 8:30కు. మీలో ఎవరైనా జేసీబీ వచ్చిన వాళ్ళు మొత్తం కామెంట్లు పెట్టండి, ఎందుకంటే జేసీబీ ఇచ్చిన నన్ను నడిపేది ఇంకా వెరైటీగా ఇట్లా నడపాలా. కామెంట్ పెట్టండి ఎవరైనా. ఇక మనం నిన్న నుంచి అయితే చెట్ల మొద్దులే విక్కుతున్నాం, ఎందుకంటే ఇక ఇక్కడ సైడే మన చెట్ల మొద్దులు. అంటే ఫస్ట్ ఈ చెట్లని కొట్టేసిరు కాబట్టి మనం చెట్ల మొద్దులు, చెట్లు అయితే పెద్ద పెద్ద చెట్లే, ఈ చెట్లు వీళ్ళు అమ్మేసిరు కాబట్టి ఇక మొద్దులు రాగానే వస్తలేవు. భూమి మాత్రం బాగుంది, మెత్తగా ఉంది భూమి. ఎట్లా గుంత అంటే అట్లా గుంత పడుతుంది. ఇక మనకు అన్ని యాప చెట్లు మొద్దులు కాబట్టి మనకు అంత గట్టి ఏం లేదు, మంచిగా మెత్తగా. ఇంత బకెట్ మనం లోడ్ చేసి అంత బకెట్ కూడా మట్టి వస్తుంది. ఏర్లు మాత్రం ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకు ఏర్లలో బలం ఎక్కువ ఉంటుంది. మొద్దులు ఇప్పుడు యాప మొద్దులలో ఏర్లలోనే బలం ఉంటుంది. ఆ ఏర్లన్నీ కట్ చేసి మనం సైడ్ మట్టి గుంతలు పెట్టి మట్టి పక్కకి పోసి మనమైతే ఇక ఏర్లు వీక్తున్నాం అన్నట్టు. ఏర్లు వీక్తేనే మొద్దు వస్తుంది. ఎవరైనా గైస్ ఫస్ట్ ఏర్లు వీకాలి. ఎలాంటి మొద్దుకైనా ఏ దానికైనా ఏర్లు ఇట్లా ఏర్లు కట్ చేయాలి మనం. ఏర్లు కట్ చేస్తేనే ఎంత లావు మొద్దు అయినా వస్తుంది. ఏర్లు మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు ఏర్లు కట్ చేస్తేనే మొద్దుకు అనేది ఏ పట్టు ఉండదు. మళ్ళీ భూమి ఇప్పుడు మా మొద్దు కిందంగా ఒక్క ఏరు ఉంటుంది పెద్దది, ఆ ఏరు మాత్రం వెళ్ళదు, డైరెక్ట్ మొద్దు వీక్తుంటే వెళ్తుంది. చూడండి ఎంత పెద్ద ఏరో. ఆ ఏర్లు మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టు. ఏర్లు ఎంత గుంత పెట్టాలి, గుంత పెట్టి ఇట్లా సైడ్ ఏమంటే ఇట్లా గుంత చుట్టూ మొత్తం రౌండ్ ఆఫ్ గుంత పెడితే ఇట్లా వస్తుంది. చూడండి ఎట్లా వస్తుందో. ఇప్పుడు ఇంత పెద్ద మొద్దు అంత గుంత పెడితేనే ఇక అంత దాకా వెళ్తుంది ఆ ఏరు. మినిమం ఒక్క మొద్దుకైతే మనకు 35 నిమిషాలు, అర్ధగంట పడుతుంది ఈజీగా. అర్ధగంట 40 నిమిషాలు పడుతుంది. అదైనా భూమి మెత్తగా ఉంది కాబట్టి అంత దబ్బున వెళ్తుంది. అదే భూమి గట్టిగా ఉంటే ఒక మొద్దు కాడ గంట సేపు కూడా పడుతుంది ఒక్కొక్కసారి. ఎప్పుడైనా వాన పడ్డప్పుడే మొద్దులు వీగించుకోవాలి, ఎందుకంటే వాన పడ్డప్పుడు మెత్తగా వెళ్తాయి అన్నాడు. చూడండి ఎంత లాభ మొద్దు, ఒక దెబ్బకి అవతలేసి మొత్తం యాప మొద్దులే. యాప మొద్దు చూడండి ఎంత లాభ అంటే అంత లాభ ఉంది. అబ్బబ్బా లావు ఉంది. అంటే జేసీబీకి పెద్ద విలువ కాదు, కానీ భూమి గట్టిగా ఉండాలి. భూమి గట్టిగా ఉంటే ఇబ్బంది, భూమి మెత్తగా ఉంటే ఏం కాదు. ఇక మొత్తానికైతే మనం ఇక మొద్దు వీకేసినాక మనం గుంత మొత్తం సాఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ గుంత గూడుపుకుంటేనే మనం ముంగలు కనిపిస్తున్నాయి కదా యాప చెట్లు గిట్లు, ఇంకా ఆ ముంగలకి అనేది మనం వెళ్ళిపోవచ్చు అన్నట్టు. ఈ గుంత మొత్తం సాఫ్ చేసుకొని మనం నీట్గా చేసుకొని బండి అనేది ముంగలికి పోతే మనకు సాఫ్గా అయిపోతుంది. సాఫ్గా ఉంటే మనకి ఏంటంటే బండి అనేది నీట్గా, బండి అనేది అక్కడిక్కడ కాకుండా నీట్గా మనం ఎవరైనా సరే బండి ముంగలుకోవాలంటే సాఫ్ అనుకొని ముంగలుకోవాలి అట్లా. మళ్ళీ నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం గుంత ఊరిపినాక ఇంకో మొద్దు చూపిస్తుంది. చూడండి ఇంకో మొద్దుది సేమ్ ఇలాక లెక్కనే చుట్టూ గుంత తీసినాం. మనం ఇలాక పైన వీడియో తీసినాం, ఇప్పుడైనా కింద ఉండి అవి అట్లా లేకపోతే ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఆపరేటర్లో ఎప్పుడైనా సైడ్ ఏమంటే గుంత పెట్టుకోవాలి. ఊక బండిని లేపెత్తేసి అది ఇబ్బంది అవుతుంది అన్నట్టు. బండికి ఏమన్నా క్రాకులు వచ్చేది కూడా ఈ టైంలోనే వస్తుంది ఎప్పుడైనా సరే. ఈ టైంలో మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోవాల్సింది మనం ఏంటంటే బకెట్ స్టిక్కు. ఇప్పుడు భూమొత్తి మన స్టిక్కు లోడ్ చేసి బకెట్ లోడ్ చేసినాం అనుకో, మన బకెట్ పిన్ అయితే టప్పు అని ఇరుగుతుంది. అలాంటి పనులు చేయొద్దు. మళ్ళీ అల్లోటి మనం చుట్టూ మట్టి తీసుకోవాలి. మళ్ళీ అల్లోటి దాన్ని పట్టుకొని మనం డోజర్ లేపెత్తేసుకుంటా అలాంటి పనులు కూడా చేయొద్దు గైస్. నేనైతే ఆపరేటర్ నేను అదే చెప్తున్నా, ఎందుకంటే బండి ఎత్తేస్తే ఏం రాదు. మా అంటే డోజర్ క్రాక్ వస్తుంది, బకెట్ పిన్నులు ఇరుగుతాయి, స్టిక్ క్రాక్ వస్తుంది తప్ప మనకి ఏం రాదు. వచ్చే 1000, ఇప్పుడు గంటకు 1000-1200 నడుస్తుంది. మా దిక్కైతే 1200 నడుస్తుంది. ఇక మీ సైడ్ అక్కడ ఎట్లా నడుస్తుందో మనకు కూడా తెలియదు. ఎక్కడైనా 1000-1200 నడుస్తుంది, ఎక్కడో అక్కడ గంటకు ఒక 1500-1300 అట్లా నడుస్తుంది. ఇక మొత్తానికైతే ఎప్పుడైనా మనం చెప్తున్నా అంతే. నేను ఒక్కనే డ్రైవర్ అంటలేను, నాకే బండి ఉందని నేను అంటలేను, చెప్తున్నా. బండిని ఖరాబ్ చేయదు, ఎందుకంటే మనం లక్షలు పెట్టి చేస్తాం కాబట్టి మనకు బండికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనం మెల్లగా మన సోమం తగ్గట్టు మనం తొందర పడకుండా మెల్లగా తీసుకోవాలి. అట్లా వీకొద్దు. ఇప్పుడు మనం మహేందర్ చూడు ఎట్లా వీక్తుండో, చుట్టూ ఆ పక్క ఈ పక్క మట్టి తీసిండో. ఇట్లా టెక్నిక్తో వీకాలి ఎప్పుడైనా, టెక్నిక్తో. ఇప్పుడు మనం కొంతమంది ఏం చేస్తారు, ఇట్లా ఇంకా లేపుతారు బండిని. అట్లా లేపొద్దు. అట్లా లేపితే ఏమవుతుంది అంటే డోజరింగ్ ఇట్లా క్రాకులు వస్తాయి. మెల్ల టెక్నిక్తో చూసిరా గైస్.
మహేందర్ ఎట్లా తీసినో టెక్నిక్తో పని చేయాలి. మొద్దుల కానైనా రాళ్ళ కానైనా ఏనైనా టెక్నిక్తో పని చేయాలి. టెక్నిక్తో పని చేస్తేనే మనకు అనేది బండి మీద లోడ్ పడకుండా స్టిక్ భూమి క్రాక్ రాకుండా మనకు నీట్గా వెళ్తాయి మొద్దులు. ఇక చూడండి ఎంతలా మొద్దు అయినా కానీ టెక్నిక్తో పని చేస్తే తొందరగా వెళ్తాయి. ఇక మనకు కొంతమంది కొత్తగా నేర్చుకుంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, చుట్టూ గుంత తీయకుండా కానీ బండిని లేపి ఎత్తేస్తారు. అట్లా చేయొద్దు గైస్. ఫస్ట్ చెప్తున్నా ఆపరేటర్లకు అందరికీ. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఈ టెక్నిక్తో తీస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇక మీ కొంతమందికి ఒక్కరొక్కరు టెక్నిక్తో తీయరు కదా, దానికి మనం ఏమనలేము. టెక్నిక్తో తీస్తేనే తెలివి అంటే ఆలోచించుకొని తీయాలి. ఇప్పుడు మహేందర్ చూడు, ఇప్పుడు మొద్దు తీసిండుగా, పక్కపోటి మధ్య తీసిండు, మళ్ళీ ఏమంటే గుంజుతుండు, ఇట్లా గుంజుతాలి. ఇప్పుడు ఈ గుంజే టైంలో ఏమవుతుందంటే అది ఏడ పట్టలేదు కాబట్టి ఊకనే ఊసొస్తుంది. అంటే సైడ్ ఏమంటే ఏర్లు లేవు కదా, ఏర్లు లేనందుకు మనకు ఊకనే ఊసొస్తుంది అన్నట్టు. మొద్దు అనేది ఎలాంటి మొద్దు అయినా సింపుల్గా వెళ్ళొస్తుంది. ఎంత మంచిగా వెళ్ళొస్తుంది చూడు. బండి మీద లోడ్ పడదు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బండి మీద లోడ్ పడదు. పక్కపోటి మట్టి తీసుకొని మంచిగా ఉంటే బండి మీద లోడే పడదు. ఇప్పుడు ఇది ఎంత సింపుల్గా వెళ్తుంది చూడు అంతా. ఎందుకంటే పక్కపోటి మెయిన్ సైడ్ ఏమంటే గుంత తీయాలి. ఎంత పెద్ద గుంత తీస్తే అంత ఫ్రీగా వెళ్తాయి. మొద్దులైనా సరే రాళ్ళైనా సరే. ఎప్పుడైనా భూమి ఎత్త ఉన్నప్పుడు జర చెట్లు వీకించుకోవాలి ఎవరైనా. నేనైతే అదొకటే చెప్తాను. ఎందుకంటే మీకు టైం వేస్ట్ కాకుండా మాకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది అట్లా. ఇక మనం అయితే మొద్దుల కానించి అయితే సైడ్కి వచ్చేసినాం, అంటే కొద్దిగా ముంగల్కి వచ్చేసినాం. మొత్తం కంప చెట్లే ఉన్నాయి ఇక్కడ. మనం కంప చెట్లలో కూడా మనం ఎట్లా అంటే కంప చెట్లు పెద్ద ఫరక్ ఏం పడదు, దానికి అంత ఏర్లు ఉండవు ఏముండవు. మా అంటే ఫస్ట్ పైన కొమ్మలు వీకేసి మనం కింద ఒక ఇటుపక్క మట్టి తీసినామంటే ఆటోమేటిక్గా వెళ్ళొస్తాయి. కాకపోతే మొద్దులు అనేది లేట్ అవుతుంది. మన కంప చెట్టు మొద్దులు అంత పెద్దగా ఏమి ఉండవు, మా అంటే చిన్నగానే ఉంటాయి. ఇక మొత్తం ఇక్కడ కంప చెట్లే ఉన్నాయి. ఈ సైడ్ అయితే మనం కంప చెట్లు ఉన్నాయి. ఇంకో మనం బండి ముంగలంగా అయితేనే మొత్తం అక్కడ 50 మొద్దులు ఉన్నాయి. మనకైతే ఇక మొద్దుల పని అయిపోయినట్టే కొడుతుంది. ఇక ముంగలికి పోతా ఉంటే మరి మొద్దులు వస్తాయా, మరి ఇంకా కంప చెట్లు వస్తాయా, ఇక మనం చెట్లు వీక్తా ఉంటే మనకు అర్థమైపోతుంది. మనం ఇక మనకి ఇంకెట్లా ఇక డీజిల్ కూడా దగ్గరనే పడ్డట్టుంది. ఎందుకంటే ఇలా సరిపోతుంది అనుకున్నాం డీజిల్, కానీ సరిపోయేటట్టు లేదు. ఇక మనం డీజిల్ తెప్పించుకోవాల్సి వస్తుంది. డీజిల్ తెప్పించుకుంటేనే మనకు బెనిఫిట్. ఎందుకంటే సాయంత్రం 6-7 గంటల దాకానైనా నడపవచ్చు. ఇంకా మహేందర్ ఏమంటాడు, మరి డీజిల్ తెప్పించుకుందాం అంటే మరి ఎంత ఏమన్నా అంటాడా, లేకపోతే సరిపోతుంది అంటాడా, మనకు కూడా అడిగి తెలుసుకోవాలి. మరి అడగాల్సిందే ఉంది, మీటర్ చూస్తే అర్థమైపోతుంది కదా. ఇక మనం మొత్తానికి అయితే డీజిల్ తెప్పించుకున్నాం. ఇక ఫుడ్ కూడా తెప్పించుకున్నాం లంచ్ మధ్యాహ్నానికి. ఎందుకంటే ఇక మధ్యాహ్నం అన్నం తినాలి కాబట్టి ఫస్ట్ అయితే డీజిల్ పోసుకుందాం చూస్తున్నాం. మహేందర్ అయితే ఇక 2000 డీజిల్ దేవన్నాడు. 2000 డీజిల్ అయితే తెచ్చిన పోయి. ఇక 2000 ఎందుకంటే సరిపోతుంది సాయంత్రం దాకా ప్రస్తుతానికి అయితే. ఎందుకంటే పెద్ద ఆల్రెడీ ఉంది అల్లా. మేము మొన్న ఓపించుకునేటప్పుడే ఫుల్ ట్యాంక్ ఓపించుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 2000 తెచ్చినాం కాబట్టి ఇక మనం కొత్త సంవత్సరం, మనకు కొత్త కదా. ఇవాళ నిన్ననే గంట సేపు నడుపుతాం మనం. ఇవాళ ఒక 8-9 గంటలు నడిచినా మనకు ఏ టెన్షన్ ఉండదు. ఎందుకంటే బండి రన్నింగ్ అవుతుంటేనే మనకు కూడా జర చేతికి పైసలు వస్తుంటే మనకు కూడా చేయి తిరుగుతుంటుంది. ఇంకా గౌరవ్ కూడా లేదు చూడండి. గౌరవ్ కూడా మేము చిన్న వాటర్ బాటిల్ పెట్టినాం. ఎందుకంటే ఇంకేం తెచ్చుకోలే కదా. నిన్నవన్ననే మనం రేడియేటర్ వేపిస్తాం, మళ్ళీ ఐటాలిక్ పంపేస్తాం. అన్నీ ఇక చదువుకోవడం అవుతుంది సంసారం. ఇక చిన్నగా ఇప్పుడే మనం ఇప్పుడే చదువుతున్నాం మొత్తం సంసారాలన్నీ. ఇక మనం 2000 డీజిల్ పోసి ఇక లంచ్ అయితే చేయాలి. మరి మహేందర్ తిన్నాక నేనన్నా తింటా, నేను తిన్నాక మహేందర్ అయితే తింటాడు. ఎందుకంటే మధ్యాహ్నం ఏం ఆపం అన్నానికి. ఇద్దరం ఉన్నప్పుడు ఇక మధ్యాహ్నం ఎందుకు ఆపేది నాకు అర్థం కాదు. ఇద్దరం ఉన్నప్పుడు ఇద్దరం చేసుకుంటే అయిపోతుంది. ఇక మనం అయితే డీజిల్ అయితే పోసేసినాం మొత్తానికి. ఇక మనం నిన్న నుంచి చేసిన పని అయితే ఇది. అక్కడ లాస్ట్ కొనకు ఉంది కదా, ఆ కొన నుంచి మొదలు పెడితే ఇక ఇందాక అయితే మన వర్క్ అయింది. మొద్దులు చెట్లు ఇవి అయ్యే వరకలా చాలా లేట్ అవుతుంది. మొద్దులకే లేట్ అయిపోతుంది. చాలా టైం అయిపోతుంది మొద్దులకైతే. ఇప్పుడు మనం మొత్తానికైతే ఈ దాకా వచ్చేసినాం. ఇప్పుడు మనకు ఏమైందంటే బకెట్ ఉంది కదా, బకెట్ సెంటర్ బోల్ట్ అనేది ఇరిగిపోయింది. సెంటర్ బోల్ట్ అంటే తెలిసే కదా, మనం ఇప్పుడు బకెట్కి సిలిండర్ నుంచి సెంటర్ ఉంది, నేను కొట్టే కాడ ఉంది కదా, ఆ సెంటర్ బోల్ట్ అయితే దానికి ఇరిగిపోయింది అన్నట్టు. దానికి ఇరిగిపోతే మనం ఏం చేస్తున్నాం, ఇక బోల్ట్ కూడా వేస్తున్నాం. ఎందుకంటే జర కొత్త సంసారం కదా, అన్ని సదురుబాటు అయ్యే వరకల్లా ఎట్లా సదురుబాటు చేసుకోవాలి. ఒక్కొక్కటి సదురుబాటు చేసుకోవాలి. మనకి ఎందుకు ఇరిగిపోయిందంటే ఆ బోల్ట్ మనం గిరీస్ కొట్టలే. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం గిరీస్ కొట్టలే. ఆ గిరీస్ కొట్టకనే ఆ బోల్టులు ఇరుగుతున్నాయి. ఆల్రెడీ ఫస్ట్ సిలిండర్ బోల్ట్ ఒకటి ఇరిగిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఒక బోల్ట్ ఇరిగిపోయింది. గిరీస్ కనుక ఇట్లా మనం తెచ్చుకోలే కాబట్టి మనకైతే ఆ బోల్ట్ అయితే ఇరిగిపోయింది. మన పాత గన్నులు ఉన్నాయి కానీ ఆ గన్నులకు ఆ గిరీసు ఎక్కుతలేదు అన్నట్టు. పిన్నులు అనేవి జామ్ ఉన్నాయి, బిర్రుగా టైట్గా జామ్, మామూలుగా టైట్ లేవు, చాలా టూ మచ్గా జామ్ ఉన్నాయి.
ఇక ఇప్పుడు మనం అది బోల్ట్ వేసినాక మనతో పోయి నాంపల్లి కన్నా మనం మాల్ కన్నా పోయి మళ్ళీ గిరీస్ గన్ అయితే తేవాలి. గిరీస్ గన్ తెచ్చి మనకు గిరీస్ కొట్టాలి. మనం ఉరకాల మనం సాయంత్రం పూటనైనా ఒకసారి కొట్టుకోవాలి. ఎందుకంటే గిరీస్ గన్ కొట్టండి మనకు అన్ని బుష్ వర్క్ చేయించిండు, బకెట్ వర్క్ చేయించిండు కాబట్టి మనం అయితే మొత్తానికి అయితే గిరీస్ అయితే కొట్టుకోవాలి బండికి. ఇక మనం అయితే మధ్యాహ్నం లంచ్ ఇట్లా అంతా చేసేసినాం, ఫుడ్ కూడా తిన్నాం. ఇక మహేందర్ ఉంటే ఏం చేస్తుండంటే ఇక అక్కడ చెట్లు వీకేది అయితే అయిపోయింది మొత్తానికి. మనం చెట్లు వీకేది అయిపోయినాక ఏం చేయాలి, ఈ కంప చెట్లు, యాప చెట్లు చిన్న చిన్నవి ఉంటాయి కదా, మొత్తానికి అయితే ఆ చెట్లు మనం కుప్పేయాలి. కుప్పేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళు రేపు మనం లేకున్నా సరే వాళ్ళు ఒక కాడ కుప్పేసినప్పుడు అవసరమైతే చెట్లు వాళ్ళ కట్టెలు ఏమైనా అవసరం ఉంటే కట్టెలు కొట్టుకుంటారు. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, మన ఇప్పుడు మంట ఒక గిప్పులు వేసినాం అనుకో, ఎండిపోయినాక గిప్పులు వేస్తే వాళ్ళు ఇప్పుడు మంట మంతుంది అన్నట్టు. ఇప్పుడు ఎండిపోయినాక ఏముంటుంది, మంట మంతుంది, పెద్ద మంట మంతుంది. ఇక మనం ఏం చేస్తున్నాం, మొత్తానికైతే ఈ చెట్లు మొత్తం ఒకటికి కుప్ప కొడుతున్నాం. కుప్ప కొడితే ఇక వాళ్ళు మనం ఉన్నా లేకున్నా, మన బండి ఆడున్నా లేకున్నా ఎండిపోయినప్పుడేమో ఇక మంట పెట్టుకుంటారు. లేకపోతే వాళ్ళు ఎవరన్నా ఇప్పుడు కంప చెట్లు అంటే ఎవరికైనా కట్టెలకు అవసరం వస్తాయి. ఎందుకంటే కట్టెలు ఎప్పుడన్నా నీళ్ళకి పెట్టుకోవడానికన్నా దేనికైనా కంప చెట్ల కట్టెలు అయితే కంపల్సరీ అవసరం వస్తాయి. యాప చెట్ల కట్టెలైనా ఎవరికైనా అవసరం వస్తాయి. మొత్తానికైతే మనం ఇప్పుడు మొత్తానికి దగ్గర కుప్ప నొక్కుతున్నాం. దగ్గర కుప్ప నొక్కినప్పుడు ఇక వాళ్ళ ఇష్టం ఏమైనా వేసుకొని మనమైతే మనం పని మనం క్లియర్గా చేయాలి. ఎందుకంటే మనం మాట రావద్దు, మనకు మాట వస్తే మళ్ళీ సైడ్లు పోతాయి. మొత్తానికైతే మనం మొత్తం దగ్గర కొట్టాలి. మొత్తం మన బండితోనైతే మహేందర్ మొత్తం దగ్గర కొట్టేస్తున్నాం. ఇక మహేందర్ పని అంటే ఇక అందరికి తెలిసిందేనా, మీరు ఇప్పటి నుంచి చూస్తురా, ఎప్పటి నుంచో చూస్తురు మహేందర్ని. ఇక నేనైతే ఇంతవరకు మన బండి తెచ్చినా కానీ ఇంతవరకు అయితే దాన్ని అంటే నాకు టైం ఇస్తలేడు మహేందర్, మొత్తం ఆయనే నడుపుతున్నాడు. నేనేం బయట సైడ్లు తేలాడుతున్నా, ఇక అది ఇది చూసుకుంటున్నా, ఇక బండి వరకు దీనికి చూసుకుంటున్నా, డీజిల్ తెచ్చేది అది ఇది చూసుకుంటా, మొత్తం మహేందరే ఇక నడుపుతుండు, మహేందరే చూసుకుంటుండు. ఇక నేను కూడా ఇక రేపటి నుంచి ఇక కంటిన్యూ చేయాలి, నేను నడపాలి. ఎందుకంటే మధ్యాహ్నం పూట నడిపినా కానీ ఇక మధ్యాహ్నం పూట ఇక ఫుడ్ తినేటప్పుడు ఏం వీడియో చేస్తామని తీయలే. ఇక రేపటి నుంచి అయితే ఇక డైలీ మనకు వీడియోలు వస్తూనే ఉంటాయి, చేసే వీడియోలు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీరు సపోర్ట్ ఇస్తే మన చేసే వీడియోలు డైలీ వస్తాయి గైస్, డైలీ వస్తాయి. ఎందుకంటే మన చేసే వీడియోలు కూడా మనకు మన బండి ఎట్లా వర్క్ చేస్తుంది అనేది మనం చూపించాలి కాబట్టి మనకి ఇట్లా చూపించాలి. ఇక మన కంప చెట్లు అయిపోయినాక మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు మొద్దులు ఉంటాయి కదా గైస్, మొద్దులో సపరేటు, చెట్లు ఒక సపరేటు. ఎందుకంటే రెండు ఒక కాడ నేను ఊగినాం అనుకో, ఈ మొద్దులు దేనికి ఎక్కడ వస్తాయంటే బొగ్గుల బట్టీలు ఉంటాయి గైస్. బొగ్గుల బట్టీలో ఏం చేస్తారంటే వాళ్ళు ఇప్పుడు ఈ మొద్దులు ఎండిపోయినాక వాళ్ళు బొగ్గుల బట్టలు అనేది కొనుక్కపోయి అంటే ఫ్రీగా ఏమి ఇయ్యరు, కొనుక్కపోతారు, పైసలు ఇచ్చి కొనుక్కపోతారు. చూడండి ఎంతెంత పెద్ద మొద్దులో. ఈ మొద్దులు అనేవి అన్నీ ఒక సైడ్ వేపిస్తున్నాం. ఆ చెట్లు, కంప చెట్లు, యాప చెట్లు, ఇక మండలు అవి ఉంటాయి కదా, అవి ఒక సైడు, ఇవి ఒక సైడు, రెండు సైడ్లు అన్నట్టు. ఎందుకంటే అవేం తలగబెట్టుకుంటందుకు కట్టెలకు దీనికి. ఈ మొద్దులు ఏమో మనకు మెయిన్ ఇంపార్టెంట్. చూడండి ఎంత పెద్ద మొద్దులో, ఇగో ఎంత పెద్ద మొద్దులు, మామూలుగా ఉన్నాయి అనుకున్నావా. ఇవేమో మనం ఏమైనా అమ్ముకున్నా పైసలు ఇస్తారు, బొగ్గుబట్టలు అయితే పైసలు ఇచ్చి మరి కొనుక్కపోతారు అట్లా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక టైం కూడా అయింది మనకు ఆల్రెడీ. ఇక ఇప్పుడు మనం నడిపిన దాంతో కలిసి ఇక టైం చూసుకుంటే ఎంత అవుతుందో, ఇక మహేందర్ని అయితే సైడ్కి పెట్టా అని చెప్పిన. సైడ్కి పెట్టినాక మనం ఏం చేద్దాం, టైం చూసుకొని మనకి ఇంకేమైనా పనులు గిరిసి ఇట్లా అవి ఉంటే అవి కూడా కొట్టుకుందాం. సో గాయ్స్ చూసిరు కదా, ఈరోజు అయితే మొత్తానికి అయితే 5:30కే బంద్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు 5:30కి ఎందుకు బంద్ చేస్తున్నాం అంటే మనం నిన్న ఇక పిన్నులు గిట్ల అన్నీ జామ్ అయినాయి కదా, గిరిస్ పిన్నులు గిట్ల అన్నీ జామ్ అయినాయి. ఇక మొత్తం మనం తక్కువ కొట్టినాం. గిరిసి కూడా మొత్తం అన్ని పిన్నులకు కొట్టుకొని రేపటి నుంచి మళ్ళీ పొద్దుగాల 8 గంటలకు వచ్చి మనం రన్నింగ్ బండి స్టార్ట్ చేస్తాం. ఇగో మనకి ఇక్కడ నుంచి ఇవన్నీ మనం ఈరోజు పని చేసినాయి. ఈ నుంచి మొదలు పెడితే ఇదంతా బ్యాక్ సైడ్ మొత్తం ఇట్లా కనిపిస్తుంది కదా, మనకు లాస్ట్ దాకా కనిపిస్తుంది కదా. ఈరోజు అయితే అందాక విన్నాం. నిన్న 1 గంట సేపు, ఇవాళ 9 గంటలు చేసినాం. ఇవాళ 9 గంటల వరకు చేసినాం. ఇక మనం ఇదేంటంటే ఇప్పుడు బండి ఎందుకు ఆపినామంటే కొద్దిగా గిరిస్ గిట్లా కొట్టుకుందాం మొత్తం. ఎందుకంటే పిన్నులు గిట్లా మనం అన్నిట్లో కొట్టలేము మనం, ఎందుకంటే జామ్ అయినాయి కదా, మొత్తం జామ్ అయినాయి. ఇక నిన్న మనం కొత్తగా తెచ్చినామే, కొత్త సంవత్సరం ఎట్టుంటుంది, కొత్తగానే ఉంటుంది. దాన్ని చదిరా వరకల్లా జర టైం పడుతుంది. మొత్తానికైనా మనం ఇవాళ 9 గంటలు నడిపినాం. 9 గంటల టైమింగ్ అయితే మనకు వచ్చింది, 9 గంటలు వచ్చింది. ఇక మనం అయితే గిరిస్ కొడదాం చూడండి. ఇక మనం అయితే గిరిస్ స్టార్ట్ చేసినాం ఇప్పుడే. 5:30కు బంద్ చేసి గిరిస్ స్టార్ట్ చేసినాం. ఎందుకంటే ఇక పొద్దుగాల వచ్చి మనం డైరెక్ట్ పని మీద పడితే
మనకు పని శ్రద్ధ అనేది ఉంటుంది అన్నట్టు. ఇక పొద్దుగాల వచ్చి అంత మాల్ కానిచ్చి వచ్చి గిరీస్ కొట్టుకొని స్టార్ట్ చేసే వరకు మళ్ళీ 1-2 గంటలు పడుతుంది. ఇక పొద్దుగాల వచ్చి మనం డైరెక్ట్ ఎక్కుతుందా ఆ గన్నులు వేస్ట్ ఉండవు. ఆ గన్నులు జర టైట్గా అయిపోయినాయి. ఆ గన్ను ఇట్లా మొత్తానికైతే మనం బండి మొత్తం గిరీస్ కొట్టాలి. గిరీస్ కొట్టి ఇక మనం ఇంటి చదిరాలి అంటే పోవాలన్నట్టు ఇంటికి. సో పని అయితే అయిపోయింది మనకు. గిరీస్ అంతా కొట్టుకున్నాం. అది ఏం చేసాం ఖాళీ ఉండి మనం ఏం పొడుస్తామని దీనికి ఏం కట్టినాం, ముడి ఏం కట్టినాం, సువాయి చెడ్డ. సో ఇక మనం షాప్లో అమ్ముకుందామని, మనకి ఎట్లా కిరాణా షాప్ ఉంది కాబట్టి షాప్లో అమ్ముకుందామని కరిమాకు కూడా తీసుకున్నాం గాయస్. ఇక మొత్తానికి అయితే కరిమాకు తీసుకొని ఇంటికి అయితే పోతున్నాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గాయస్. ఓకే గాయస్, వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే బాయ్. ఓకే గాయస్, బాయ్.